హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పైథాన్కి సంబంధించి ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్ ఫంక్షన్స్. So a function is a block of code that performs a specific task. ఈ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటే ఆ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఒక ఫంక్షన్ అనేది రాస్తాము ప్రోగ్రామింగ్లో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్కిల్ గీసి దానికి కలర్ చేయాలి అనుకుంటున్నాం అనుకో. సో దానికోసం మనం 2 ఫంక్షన్స్ అనేవి రాయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్ టు క్రియేట్ ఏ సర్కిల్. ఫస్ట్ వన్ ఈజ్ ఫంక్షన్ to create a circle and second one function to color the shape. Function to color the shape. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక సర్కిల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఒక ఫంక్షన్ రాస్తాము అండ్ అలాగే ఆ సర్కిల్కి ఒక కలర్ ఇవ్వాలి అనుకుంటున్నాము. సో దానికోసం ఒక ఫంక్షన్ అనేది రాస్తాము. సో ఇలాగా ఏ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. సో డెఫినేషన్ రాస్తాను ఫంక్షన్ది. ఏ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనం ఒక బ్లాక్ అంటాం, ప్రోగ్రామింగ్లో అయినా లేదా కోడింగ్లో అయినా. సో ఈ ఫంక్షన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని మనం సింపుల్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేయొచ్చు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే డివైడింగ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం ఇంటూ స్మాలర్ చంక్స్. సో ఏదైనా ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం ఆర్ ఒక లార్జర్ ప్రాబ్లం ఉందనుకో. సో దాన్ని ఇలా స్మాలర్ చంక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్. ఇలా స్మాల్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో ఇదేం చేస్తుందంటే మేక్స్ అవర్ ప్రోగ్రామ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ రీయూస్. సో ఈ ఫంక్షన్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం ఎన్నిసార్లు అయినా దీన్ని రీయూజ్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఒక పైథాన్లో ఎలా ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అనేది రాస్తాను. సో పైథాన్లో ఫంక్షన్స్ ఎలాగ క్రియేట్ చేస్తామంటే మనం దానికోసం డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, DEF. సో డెఫ్ అంటే డిఫైన్కి ఒక షార్ట్ ఫామ్ అనమాట. నెక్స్ట్ ఈ ఫంక్షన్ నేమ్ అనేది ఇవ్వాలి. డెఫ్ తర్వాత ఇక్కడ ఫంక్షన్ _ నేమ్. సో ఇక్కడ నేను జస్ట్ ఇలా ఫంక్షన్ నేమ్ని స్పెసిఫై చేయడానికి ఇలా ఫంక్షన్ _ నేమ్ అనేది స్పెసిఫై చేస్తున్నా. నెక్స్ట్ పారాంథసిస్ స్పెసిఫై చేయాలి. దీని తర్వాత కాలన్ ఇవ్వాలి. సో మీరు ఎప్పుడైతే ఈ కంప్యూటర్లో ఇది టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఒక 4 స్పేసెస్ ఆర్ ఒక ట్యాబ్ అయితే ఎంత స్పేసెస్ ఉంటాయో అన్ని స్పేసెస్ తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా కర్సర్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు కావాల్సిన బ్లాక్ ఆఫ్ లైన్స్ ఇలా డిఫరెంట్ లైన్స్ అనేవి కోడింగ్లో రాయొచ్చు. సో దీని గురించి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. సపోజ్ డెఫ్ గ్రీట్ అని ఇచ్చాను. దీని కింద ప్రింట్ హలో వరల్డ్ అని ఇస్తున్నా. సో ఇది మొత్తం ఫంక్షన్. దీని లోపల నేను ఈ ప్రింట్ హలో వరల్డ్ అనే లైన్ రాశాను. సో దీన్ని మొత్తాన్ని ఒకసారి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డెఫ్ అనేది కీవర్డ్ ఉంది కదా. సో ఈ డెఫ్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే సో ఈ డెఫ్ని మనం పైథాన్లో డెఫ్ అనేది కీవర్డ్. డెఫ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ఫంక్షన్. దీన్ని
ఈ కీవర్డ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్ టు క్రియేట్ ఏ ఫంక్షన్. సో ఈ ప్రింట్ హలో వరల్డ్ అని ఉంది కదా, సో దీనిని ఫంక్షన్ బాడీ అంటాము. ఫంక్షన్ బాడీ. అండ్ అలాగే ఈ గ్రేట్ అనేది ఉంది కదా, సో ఈ గ్రీట్ అని ఉంది కదా, ఈ గ్రీట్ అనే దాన్ని నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి మనం, అండ్ దాని తర్వాత ఫంక్షన్ నేమ్ అనేది స్పెసిఫై చేయాలి, తర్వాత పారాంథసిస్ ఇవ్వాలి. సో ఈ పారాంథసిస్ ఇచ్చి కాలన్ అనేది టైప్ చేసి సో కింద ఈ ఫంక్షన్కి సంబంధించిన బ్లాక్ ఆఫ్ లైన్స్ ఆర్ కోడింగ్ అనేది మనం రాయొచ్చు. సో ఇక్కడ మీరు మెయిన్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నోట్ రాస్తాను. వైల్ రైటింగ్ ఏ ఫంక్షన్ మన ఇండెంటేషన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఇండెంటేషన్ అంటే సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్పేసెస్ అనేవి ఉన్నాయి కదా, సో ఇవన్నీ స్పేసెస్ ఉంటాయి. కర్సర్ అనేది ఇక్కడ ఎప్పుడైతే కాలన్ ఎంటర్ చేసి మనం ఇక్కడ టైప్ చేస్తామో సో ఇక్కడ స్పేసెస్ అనేవి ఉంటాయి. దీన్ని ఒక ట్యాబ్ స్పేసెస్ అంటాం. దీన్ని మనం ఇండెంటేషన్ అంటారు. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్లో కంపల్సరీ ఇండెంటేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ నోట్ రాస్తాను. పే అటెన్షన్ టు ఇండెంటేషన్ which are the spaces at the start of a code line. Which are spaces at the start of a code line. సో ఈ ప్రింట్ హలో వరల్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇండెంటేషన్ ఉంది, అండ్ అలాగే ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని మనం ఫంక్షన్ బాడీ అంటారు. సో ప్రింట్ స్టేట్మెంట్ ఈజ్ ఇండెంటెడ్ టు షో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ బాడీ డిస్టింగ్విషింగ్ ద ఫంక్షన్ డెఫినేషన్. సో ఇక్కడ ఇండెంటేషన్, సో ఇలాగ మనం ఇక్కడ ఎన్ని లైన్స్ అయినా రాయొచ్చు. సో ఇక్కడ ఇలా లైన్స్ అనేవి ఎన్నైనా రాయొచ్చు మనకు కావాల్సినవి. సో ఇది మొత్తాన్ని ఫంక్షన్ బాడీ అంటారు. అండ్ అలాగే దీన్ని ఫంక్షన్ ఈ పై దాన్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటారు. సో మనం ఈ ఫంక్షన్ రాసాం. సో బట్ ఈ ఫంక్షన్ రన్ అవ్వాలంటే ఈ ఫంక్షన్ కంపల్సరీ మనం కాల్ చేయాలి. సో దానికోసం కాలింగ్ ఏ ఫంక్షన్. సో ఇక్కడ డెఫ్ గ్రీట్ ప్రింట్ హలో వరల్డ్. సో ఈ కోడ్ రాసి మనం ఈ కోడ్ని రన్ చేసామనుకో ఒకవేళ పైథాన్లో, సో ఈ కోడ్ మనకి ఎటువంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మనం ఇక్కడ జస్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేసాము. సో క్రియేటింగ్ ఏ ఫంక్షన్ డస్ నాట్ మీన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద కోడ్ ఇన్సైడ్ ఇట్. ఇట్ మీన్స్ ద కోడ్ ఈజ్ దేర్ ఫర్ అస్ టు యూజ్ ఇఫ్ యూ వాంట్. సో మనం ఈ కోడింగ్ అనేది ఉంది, దీన్ని ఎప్పుడైతే మనకి ఏ చోట అయినా కావాలి అనుకుంటే దాన్ని యూజ్ చేయాలనుకుంటే సో ఆ టైంలో మనం ఫంక్షన్ని కంపల్సరీ కాల్ చేయాలి. సో దాన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు. సో ఈ ఫంక్షన్ కాల్ ఎలా చేస్తామంటే సో ఇక్కడ కమెంట్ లాగా చెప్తున్నా, కమెంట్ లాగా రాస్తున్నా. ఫంక్షన్ కాల్ సింపుల్గా ఈ ఫంక్షన్ నేమ్ ఇవ్వండి అండ్ తర్వాత పారాంథసిస్ ఇచ్చేయండి. సో ఎప్పుడైతే ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయగలనో ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్లో హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. సో సపోజ్ నేను ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ తర్వాత ప్రింట్ ఆఫ్ అవుట్ సైడ్ ఫంక్షన్ అని ఇచ్చాను. సో ఎప్పుడైతే ఈ లైన్ ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అవుతుందో సో హలో వరల్డ్ అనేది ఈ కర్సర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఇది మొత్తం ఫంక్షన్ బ్లాక్ అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్ రన్ అవుతుంది. సో హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది. తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అవుట్ సైడ్ ఫంక్షన్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్లో అవుట్ సైడ్ ఫంక్షన్ అనేది డిస్ప్లే అవుతుంది.
సో ఇది మొత్తం కంట్రోల్ ఆఫ్ ద ఫ్లో, ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి నెంబర్స్తో స్పెసిఫై చేస్తాను. సో ఫస్ట్ ఎప్పుడైతే ఈ గ్రీట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఇది 1 అనమాట. నెక్స్ట్ ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ బాడీ అనేది ఇక్కడ 2 అని రాసుకోండి. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ లైన్కి వస్తుంది. సో దీన్ని రిటర్నింగ్ అంటారు. సో దీని తర్వాత ఎప్పుడైతే ఈ ఫంక్షన్ మొత్తం అయిపోతుందో దీని తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని ఫంక్షన్ రిటర్న్ చేయడం అంటారు. సో ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ కాల్ అనే లైన్ తర్వాత లైన్స్ ఏమున్నాయో ఆ లైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ పాయింట్స్ అన్నీ రాస్తాను. When the function greet is called, the program control transfers to the function definition. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో సెకండ్ స్టెప్ ఏం జరుగుతుందంటే ఆల్ ద కోడ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. కోడ్ inside the function is executed. The control of the program jumps to, so control jumps to the next statement after the function call. సో ఇది మొత్తం ఫంక్షన్ డెఫినేషన్, మనం ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం, సో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం, ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది మొత్తం ఫంక్షన్స్ గురించి. అండ్ అలాగే పైథాన్ ఫంక్షన్స్లో మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ డెఫ్ గ్రీట్, సపోజ్ ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఇచ్చాను నేను, ఇక్కడ కాల్ని ఇచ్చి ప్రింట్ ఆఫ్ హలో కామా నేమ్ అని ఇస్తున్నా. సో ఈ ఫంక్షన్ని మనం ఎప్పుడైతే కాల్ చేయాలి, ఒక మనం ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ ఫంక్షన్ అనేది. సపోజ్ నేను ఇక్కడ పారామీటర్ అనేది జాన్ అని ఇచ్చా. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ జాన్ అనే నేమ్ ఉంది కదా, ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం ఈ గ్రీట్ అనే ఫంక్షన్కి సమ్ స్పెసిఫిక్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ మెమరీలో నేమ్ అనే వేరియబుల్ ఉంటుంది, ఆ నేమ్ అనే వేరియబుల్లో జాన్ అనేది ఉంటుంది. సో ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ హలో కామా నేమ్. సో అవుట్పుట్లో ఏమవుతుంది, అవుట్పుట్లో హలో జాన్ అనేది డిస్ప్లే అవుతుంది. వీ కెన్ పాస్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఈచ్ కాల్ మేకింగ్ ద ఫంక్షన్ రీయూజబుల్. సో ఇది మెయిన్ ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజ్ అనేది, మనం పారామీటర్స్ యూజ్ చేస్తే. ఎప్పుడైతే ఇలా పారామీటర్స్ యూజ్ చేసామో మనం డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయొచ్చు. సో దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఈ నేమ్ అనే దాన్ని పారామీటర్ అంటాము. టర్మినాలజీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రీట్ ఆఫ్ డేవిడ్ అని ఇచ్చాను అనుకో. ఇప్పుడైతే గ్రీట్ ఆఫ్ డేవిడ్ అని ఇచ్చాను, మళ్ళీ దీనికి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ గ్రీట్ ఫంక్షన్ అనే మెమరీలో మళ్ళీ నేమ్ అనే దానికి వేరే మెమరీ ఉంటుంది. సో ఎప్పుడైతే డేవిడ్ అని ఇచ్చామో ఈ డేవిడ్ అనేది ఈ ఫంక్షన్ కాల్ కదా, దీన్ని ఫంక్షన్ కాల్ అంటాము. ఫంక్షన్ కాల్ ఎప్పుడైతే ఇది కాల్ చేస్తామో కంట్రోల్ అనేది ఇక్కడికి వెళ్తుంది. సో ఫంక్షన్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ నేమ్లో డేవిడ్ అనేది ఉంటుంది. సో అవుట్పుట్లో హలో డేవిడ్. సో ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, హలో కామా నేమ్. హలో నేమ్ వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, హలో డేవిడ్ అని ఉంది కదా. సో హలో డేవిడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ ఫంక్షన్స్కి సంబంధించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేస్తాను. ఫంక్షన్ టు యాడ్ 2 నెంబర్స్. టు యాడ్ 2 నెంబర్స్. సో 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి ఒక ఫంక్షన్ అనేది చెప్తాను. సపోజ్ డెఫ్, ఇక్కడ మీరు ఫంక్షన్కి ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ అండర్స్కోర్ నెంబర్స్ అని ఇస్తున్నా. సో దీని లోపల 2 పారామీటర్స్ 2 వేరియబుల్స్ అనేవి పాస్ చేస్తున్నా. సో ఇక్కడ సమ్ ఈక్వల్ టు num1 ప్లస్ num2 అని ఇస్తున్నా. ప్రింట్ ఆఫ్, సో సమ్ని ప్రింట్ చేస్తున్నా కామా సమ్. సో ఈ ఫంక్షన్ రాసాం, ఈ ఫంక్షన్ బాడీని. బట్
ఈ కోడ్ని రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్లో ఏమీ డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే మన ఫంక్షన్ని ఖచ్చితంగా కాల్ చేయాలి, అప్పుడే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నా, add_ numbers of 5,4 కాల్ చేసినప్పుడు, సో ఎప్పుడైతే కాల్ చేస్తామో ఈ ఫంక్షన్ బాడీ దగ్గరికి వెళ్తుంది కంట్రోల్. సో add_numbers అనే ఫంక్షన్కి మెమరీ క్రియేట్ అవుతుంది. ఈ మెమరీ లోపల సమ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో క్రియేట్ అవుతుంది. ఈ మెమరీ లోపల num1 num2 అనే కొన్ని ర్యాండమ్ అడ్రస్లో ఉంటాయి. ఈ num1 వేరియబుల్లో 5 అనేది ఉంటుంది, num2 వేరియబుల్లో 4 ఉంటుంది. ఇక్కడ సమ్ ఈక్వల్ టు num1 + num2. నెక్స్ట్ ఈ లైన్కి వస్తుంది. సో ఇలాగే సమ్ అనే వేరియబుల్లో కొంత మెమరీ క్రియేట్ అయ్యి num1 + num2 ఫస్ట్ రైట్ సైడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. num1 + num2 అంటే 5 + 4 9 కదా. సో ఈ 9 అనే వాల్యూ సమ్ వేరియబుల్లోకి వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సమ్ సమ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుంది మనకి, సమ్ 9 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలాగ 2 నెంబర్స్ని మనం యాడ్ చేయడానికి ఒక ఫంక్షన్ అనేది రాసాము. సో ఇక్కడ ఈ 5 అనే వాల్యూ ఈ num1లోకి వెళ్తుంది, 4 అనే వాల్యూ ఇక్కడ num2 వేరియబుల్లోకి వెళ్తుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది. సో దీని తర్వాత ఏమన్నా కోడ్ ఉంటే, సో ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ అనేది ఈ ఫంక్షన్ కాల్ తర్వాత ఏదన్నా కోడ్ ఉంటే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్స్లో పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ పారామీటర్స్ గురించి డెఫినేషన్ రాస్తాను. పారామీటర్స్ ఆర్ ద వేరియబుల్స్ listed inside the parenthesis in the function definition. సో ఈ పారాంథసిస్ లోపల మనం వేరియబుల్స్ అనేవి మెన్షన్ చేస్తున్నాం కదా, ఈ వేరియబుల్స్ని పారామీటర్స్ అంటారు. ఈ పారామీటర్స్ వల్ల యూజ్ ఏంటంటే దే యాక్ట్ లైక్ ప్లేస్ హోల్డర్స్ ఫర్ ద డేటా ద ఫంక్షన్ కెన్ యాక్సెప్ట్ వెన్ వీ కాల్ దెమ్. సో ఈ పారామీటర్స్ ఒక బ్లూ ప్రింట్ లాగా అనుకోండి. వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద ఫంక్షన్ ఎక్స్పెక్ట్స్ టు రిసీవ్. ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ print_ ఏజ్, ఇక్కడ ఏజ్ పారామీటర్ అనేది ఇచ్చి నేను ఏజ్ని ప్రింట్ చేస్తున్నా. print_ ఏజ్, ఈ print_ ఏజ్ అనే ఫంక్షన్లో ఇక్కడ మనం యూజ్ చేసిన పారామీటర్ వచ్చేసరికి ఏజ్. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద print_ ఏజ్ ఫంక్షన్ టేక్ ఏజ్ యాజ్ ఇట్స్ ఇన్పుట్. హౌఎవర్ అట్ దిస్ స్టేజ్ ద యాక్చువల్ వాల్యూ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. మనం ఏ పర్టికులర్ వాల్యూ ఉందో మనం స్పెసిఫై చేయలేదు. ద ఏజ్ పారామీటర్ ఈజ్ జస్ట్ ఏ ప్లేస్ హోల్డర్ వెయిటింగ్ ఫర్ ఏ స్పెసిఫిక్ వాల్యూ టు బి ప్రొవైడెడ్ వెన్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్. సో ఇది జస్ట్ ఒక పారామీటర్ లాగా ఆర్ ప్లేస్ హోల్డర్ లాగా యాక్ట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే వాల్యూ అనేది పాస్ చేసామో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద యాక్చువల్ వాల్యూస్ దట్ వీ పాస్ టు ద ఫంక్షన్, when we call it. Arguments replace the parameters. So print_age అనే ఫంక్షన్కి నేను 25 అనే వాల్యూని పాస్ చేసినప్పుడు ఇక్కడ 25ని మనం ఆర్గ్యుమెంట్ అంటాం. సో ఎప్పుడైతే 25 పాస్ చేయగానే నేను ప్రీవియస్గా ఒక మెమరీ క్రియేట్ అయిద్దని ఆ వాల్యూ వేరియబుల్లో రీప్లేస్ అవుతుందని చెప్పాను కదా. సో ఇలాగే 25 వెళ్ళి ఏజ్ అనే వేరియబుల్లోకి మీరు సింపుల్గా చెప్పాలంటే పడిపోతుంది. సో ఇలాగ 25 అనే వాల్యూ వెళ్ళిపోయి ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏజ్ అని ప్రింట్ చేయగలనే మనకు అవుట్పుట్లో 25 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలాగ మనం ఫంక్షన్స్లో పారామీటర్స్ యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకుండా అయినా ఉండొచ్చు. సో ఇది ఈ పారామీటర్స్ అనేవి ఆప్షనల్ అన్నమాట. సో నెక్స్ట్ పైథాన్కి సంబంధించి ఫంక్షన్స్లో రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే
we return a value from the function using the return స్టేట్మెంట్. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ వల్ల యూజ్ ఏంటంటే ఒక ఫంక్షన్ నుంచి మనం ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటే ఆ టైంలో ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో పైథాన్లో రిటర్న్ కీవర్డ్ అనేది ఉంటుంది. సో ఆ రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఒక పర్టికులర్ వాల్యూని రిటర్న్ చేయొచ్చు. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. రిటర్న్ స్టేట్మెంట్. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి సంబంధించి ఫంక్షన్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ కానీ ఎలా మెమరీ క్రియేట్ అవుతుంది, ఎలా వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి, సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేశాను. వీటన్నిటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా కమెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.